మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయన మనలను స్థిరపరచువాడు. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు నోవహుతో నీతో నా నిబంధన స్థిరపరచు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య జలప్రళయం నుంచి దేవుడు నోవహును తప్పించి వారి కుటుంబాలు వారి సంతానమును ప్రత్యేకపరిచి స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని లోకం నుంచి ప్రత్యేకపరిచి ఆయన స్థిరపరిచి ఫలించి ఆశీర్వదిస్తారు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు దావీదుతో వాగ్దానం చేస్తున్నాడు. నీ సింహాసనం నిత్యము స్థిరపరచు. దావీదుకి అనుగ్రహించుకునే దావీదుకి దేవుడు ఎలాంటి కృపనిచ్చి సింహాసనం మీద ఇశ్రాయేలు దేశం సింహాసనం కూర్చొని పెట్టాడు. నిన్నే కాదు, నీకు అనుగ్రహించినటువంటి పిల్లలను కూడా నేను హెచ్చించి వారిని ఆశీర్వదించి స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తాను. ఈ ఉదయకాలం ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను కూడా ఆయన ఒక అత్యున్నతమైన స్థితిలో దేవుడు హెచ్చించి ఆశీర్వదించి వాడే ఉన్నారు. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం ఈ వాగ్దానం చేస్తారు ఆయన నీ బిడలైన వారిని అందరినీ కూడా ప్రభువా స్థిరపరిచి హెచ్చించి ఆశీర్వదించి ఆయన వారి కుటుంబాల పట్ల, వారి బిడ్డల పట్ల ఘనమైన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.